धोनी मार चक्का। साला ये तो मार डालेगा। मैंने लड़ूंगा इसके साथ। ये ले तेरा दस्तादार। मैं जा रहा हूँ मैं। आगे मत बढ़ना। मैं मार दूंगा इसको। चंपेస్తాను नहीं। ముందుకొస్తే పొడి చేస్తాను नहीं। రావతో పొడు। मैं మతాలు कर रहा हूं। ముందుకొస్తే పొడి చేస్తాను नहीं। నీకే చెప్పేది। నేను చెప్తున్నాను పొడు వాడిని। ఆగే మत बढ़ना। రావతో పొడు। పొడు। రావతో। అరే నీ ఎప్పుడు పొడు। నిజంగానే పొడి చేస్తా। నువ్వు వాడిని చంపినా చంపబోయినా నేను చంపేస్తాను। ఇక్కడ పిచ్చా చావు కనీసం ఒక్కని చంపారన్నా చుట్టేలా నీకు వాడు చచ్చిపోతే వాడి మనుషులు గుర్తుపెట్టుకుని మరీ చంపుతారా? నీకేంట్రా తాడు బొగ్గిన లేనివాడివి ఎలాగైనా బతుకుతావు? కానీ మేము ఇక్కడే బతకరా? మా కష్టాలు నీకేం తెలుసా? కష్టాలా? ఏం తెలుసు? కష్టాలా ఏంటా? అవి కష్టాలరా? ఖరీదైన బైకులో తిరుగుతూ ఏసీ రూమ్ లో ఉంటూ వేల రూపాయలు గుడ్డలు డిజైనర్ గుడ్లు వేసుకుని తిరుగుతూ రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయి, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. అన్నం అంటే జొన్నన్నం తినాలని, వరన్నం 6 నెలలకి వండుకుంటారని, పరమాన్నం వండినప్పుడే పండుగ అంటారన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఆడుకోవాల్సిన పశు వయసులో సరైన వైద్యం అందక బిడ్డలు చనిపోతారన్న విషయం నీకు తెలుసా? ఆకలేసి నేల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసే మనుషులు ఇంకా బతుకున్నారు ఈ సమాజంలో. నువ్వు బతుకున్న ఈ సమాజం ఉన్నారని ఇంకా తెలుసా నీకు? తండ్రి చనిపోయిన 6 గంటలకి, తండ్రి చనిపోయిన 6 గంటలకి తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఎప్పుడైనా అనుభవించావా? నేను అనుభవించాను. కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల బరువుతో భూమిలోకి తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? వయసులో ఉండగానే బాధతో భుజాలు కుంగిపోవటం,
ఎప్పుడైనా అనుభవించావా? నువ్వెప్పుడైనా అనుభవించావా? మనకి సమాజంలో బతకడానికి మన దగ్గర ఉన్న పేరు, మన దగ్గర ఉన్న అధికారం, మన శక్తి ఏది సరిపోదు. ఈ జనం మధ్య బతకలే, దూరంగా పారిపోవాలి. నీకు ఎప్పుడైనా అనిపించిందా? అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? తుపాకి పట్టుకుంటే ధైర్యంగా ఉంటుంది నీకు ఎప్పుడైనా అనిపించిందా? బతకాలంటే ఇంకొకరిని చంపడం తప్ప మనం బతకలేమనిపించిందా? నాకు అనిపించింది. తుపాకి పట్టాను, అడవిలోకి వెళ్ళాను, నక్సలైట్ అయ్యాను. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు. నేను చెప్తాను. ఐసీయూలో ఉన్నాడు ఇంకా. డాక్టర్ గారు ఎగ్జామిన్ చేస్తున్నారు. ఏ విషయం తెలిసిన వెంటనే నేను ఫోన్ చేస్తాను. ఎలా ఉంది సార్? మేజర్గా ప్రాబ్లం ఏం లేదు సార్. రికవర్ అవడానికి 1 వీక్ 10 డేస్ పడుతుంది సార్. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హలో, అవుట్ ఆఫ్ డేంజర్. సంజయ్ సాహు. అప్పటిదాకా అతని ఎత్తు బరువు మాత్రమే తెలుసు. ఆ రోజు మొట్టమొదటిసారిగా అతను లోతు చూశాను. కరీంనగర్ జిల్లా భూమిరెడ్డిపల్లి గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టాడు అతను. తండ్రి పేరు జనార్దన్ సాహు, తల్లి సుమిత్ర సాహు, అతని తమ్ముడు గోవింద్ సాహు. వీళ్ళ కుటుంబం WHO లెక్కల ప్రకారం రక్షిత మంచినీటికి 4 కిలోమీటర్ల దూరంలో, ప్రభుత్వ ఆసుపత్రికి 8 కిలోమీటర్ల దూరంలో, ప్రాథమిక విద్యకి 10 కిలోమీటర్ల దూరంలో, దురదృష్టానికి బాగా దగ్గరలో బతుకుతున్నారు. తమ్ముడు ఏమైంది? తమ్ముడు ఏమైంది? ఏ సైనాటిక్ కొంజనల్ హార్ట్ డిసీజ్ విత్ వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్. ఏం లేదు, గుండెల్లో చిల్లు. హైదరాబాద్ తీసుకెళ్ళాలి, కొన్ని టెస్ట్లు అవి చేయించాలి. బాగా అవుతుంది మరి. 5 అబ్బాబే 5 లక్షలు అవసరం లేదు, 1,00,000 అయితే సరిపోతుంది. ఎక్కువ టైం లేదు, అది ప్రాబ్లం. ఎన్ని దినాలు చేయించాలి? మాక్సిమం 1 నెల అంతే. ఏమన్నారు? నీరసం వచ్చి పడిపోయాడంతే. ఈ అరుగు తాగితే తగ్గిపోతున్నారు. ఆ కుర్రాడు చాలా చురుగ్గా ఉండేవాడు. అందుకే డాక్టర్ చెప్పిన దానికన్నా 10 రోజుల ముందే చనిపోయాడు. సంజయ్ సాహు 8 ఏళ్ల వయసులో మొదటిసారిగా శ్మశానం చూశాడు. ఆ తర్వాత చాలా రోజుల పాటు అతను పరిగెత్తలేదు. కొన్నేళ్ల తర్వాత జనార్దన్ సాహు పంటకి పురుగు పట్టిందని ఇల్లు పొలం తాకట్టు పెట్టి మరీ పురుగుల మందు కొని వాడాడు. పనిచేయలేదు. అతను కోపం వచ్చింది. ఆ మందు తనే తాగాడు. పనిచేసింది. అయ్యా, నాయనా జాగ్రత్త. సంజయ్, నువ్వు లోపల అమ్మ దగ్గర ఉండు. నిన్నటి నుంచి మీ ఇద్దరు అసలు ఏం తినలేదు. నేను వెళ్ళి టిఫిన్ తెస్తా. సంజయ్, నువ్వేంట్రా ఇంకెక్కడే ఉన్నావు? అత్త ఎక్కడా? అత్త అత్త మళ్ళీ మనం శ్మశానం అనుకోవాలరా. సంజయ్, కాలికి ఏమైనా దెబ్బ తగిలిందా? ఏంట్రా, ఏమైందిరా? సంజయ్ సంజయ్ ఆగరా. సంజయ్ ఆగరా ప్లీజ్. సంజయ్
తెలుసా? ఇది సార్ సరిహద్దు రాయిరా. ఇక్కడి నుంచి కనబడే 1000 ఎకరాలు ఆయనదే. అలాంటి ఆయన సరిహద్దు రాయి మీద చేసే అంత మగాడివా? ఆరాయే పీకేస్తావా? ఏంట్రా కొడతావా? నీ సారింట్లో ఎంతమంది ఉంటారో నిన్నే చెప్పు. నీ సారింట్లో ఎంతమంది ఉంటారో? మీ సారింట్లో ఎంతమంది ఉంటారో? ఇద్దరికి 1000 ఎకరాలు ఎందుకు? రూల్ ప్రకారం ఎంత ఉండాలి? ఎంత ఉండాలి చెప్పు. ఏయ్, మా సార్ ఈ ఊరికి రాజు తెలుసా? నీ సారు ఊరికి రాజావు గానీ వాడికి నేను బానిసని కాదు, వాడికి నేను బానిసని కాదు. ఇది సరిహద్దా చెప్పు. నీ అయ్యే జాగీర్ బై సరిహద్దు రాయరా? ఇది సరిహద్దు రాయరా? నీ అయ్యే జాగీర్ బై ఇది. నీ అయ్యే జాగీర్ బై ఇది. ఉండని చేస్తారు. బతికే భూమి మీద రాళ్ళు పాతేస్తారా? తాగే నీళ్ళ బాటిల్ పెట్టి అమ్మేస్తారా? అమ్మేస్తారా? పీల్చే గాలి మొత్తం ఫ్యాక్టరీలు పెట్టి పాడు చేస్తారా? మనుషులు గాలి పెంచుకోరా? ఆఖరికి మండే మంటను కూడా కిరసనాయిల్ డబ్బాలోను గ్యాస్ సిలిండర్లోను దాచేసి బ్లాక్ లో దొరకనివ్వరా? రైట్ రా కూర్చో ముందు కూర్చో. ఆఖరికి ఆకాశాన్ని కూడా 8 ఏమని చెప్పి శాటిలైట్ ఏమని చెప్పి వాటర్ వేసుకుని పనిచేసుకుంటుంటే మేమేం చేయాలా? మేము ఈ భూమి మీద బతకత్తా? మాకు ఇక్కడ బతికే హక్కు ఉందా లేదా? రాయ్, నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవన్నీ అందరివి. నీ అబ్బ సొత్తు కాదు, నీ సార్ అబ్బ సొత్తు కాదు. అర్థమైందా? చెప్పు. నేను చెప్పినాను చెప్పు. నీ సార్ ఒక్కడికి 1000 ఎకరాలు వద్దు, ఎక్స్ట్రా ఉన్నదంతా ఇచ్చేయమని చెప్పినాను చెప్పు. ఏం చెప్పినాను చెప్పు. నా పేరు తెలుసా? సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. సంజయ్ సాహు చెప్పాడు. ఆపరా